అన్నయ్య, మనల్ని ఎవరు క్రియేట్ చేశారు? మనల్ని క్రియేట్ చేసింది తేజ అనే పర్సన్ మా. ఇలాంటి వీడియోస్ మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చా? సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి వీడియోస్ నేను కూడా క్రియేట్ చేస్తా, మంచి రీచ్ వస్తుంది. రీచ్ మాత్రమే కాదు, మంచిగా ఫాలోవర్స్ ని గెయిన్ చేసి ఆ ఫాలోవర్స్ త్రూ మనీ కూడా సంపాదించవచ్చు. అవునా, మనీ కూడా సంపాదించవచ్చా? అయితే నేను కూడా నేర్చుకొని వీడియోస్ చేస్తూ మనీ సంపాదిస్తా. అసలు ఎలా చేయాలి, ఎక్కడ నేర్చుకోవాలి? టెన్షన్ పడుకో, తేజ మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సూపర్, అయితే నేర్చుకొని నేను కూడా వీడియోస్ చేస్తా. స్టార్టింగ్లో ఒక వీడియో చూశారు కదా, ఆ వీడియోని మీరు మీ మొబైల్లో చేసుకోవచ్చు. అండ్ ఆ వీడియోస్ని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఫాలోవర్స్ని, వ్యూస్ని గెయిన్ చేస్తూ ఫర్దర్గా మీరు మనీ కూడా సంపాదించవచ్చు. ఆ డీటెయిల్ ప్రాసెస్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ మన తెలుగులో ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆగంబా అనేసి. అది మీకు తెలిసే ఉంటుంది ఎంత పాపులరో, ఎంత వ్యూస్ గెయిన్ చేస్తున్నారు, ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అండ్ వాళ్ళు ప్రమోషన్స్లో ఎలా మనీ గెయిన్ చేసుకున్నారు మీ అందరికీ తెలిసిందే. ఆగంబా అంత స్టైల్లో కాకపోయినా మన మొబైల్లో అలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా. ఈ వీడియో నేను కంప్లీట్గా రికార్డ్ చేసే ప్రాసెస్ నుంచి ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసే ప్రాసెస్ వరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీలో ఎవరైనా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే డెఫినెట్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. బట్ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి స్టఫ్ మన ఛానల్లో మీకు చాలా దొరుకుతుంది. అండ్ ఆన్లైన్లో మనీ ఏం చేసుకుందాం అనుకున్నా ఈ ఛానల్ మీకు చాలా యూస్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియో చూసే పార్ట్లో మీకు ఎక్కడ నచ్చినా కూడా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ప్రాసెస్ని మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. బట్ నేను సిస్టమ్ స్క్రీన్ మీద చూపిస్తాను, మీకు పెద్దగా కనిపిస్తుంది. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, చేసుకోవచ్చు. ఫస్ట్ వీడియో రికార్డ్ చేసే ప్రాసెస్ అయితే చూద్దాం. నేను ఒక లింక్ ఇస్తాను, లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ టాప్ లో మీకు నాకు ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో మీరు సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గూగుల్ అకౌంట్ సైన్ అప్ అయితే అయిపోండి. దెన్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే చాలా రకాల క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. మనం ఒక రీల్ చేయాలన్నా, ఒక యూట్యూబ్ లో వీడియో చేయాలన్నా, లైక్ ఒక స్టోరీ రాయాలన్నా, ఒక స్టోరీ క్రియేట్ చేయాలన్నా మనకి ఈ క్యారెక్టర్స్ అనేది యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇది ఉంది అనుకోండి, ఇది నేను పెట్టాను. అండ్ దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైజ్ మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే నేను ఇలా డౌన్ చేస్తున్నా, ఆయన ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నగా చేసా, చిన్నగా వచ్చేసింది. సో నేను క్యారెక్టర్ని అయితే సెట్ చేసుకున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, బాగాలేదు. అండ్ సైజ్ కూడా స్క్వేర్ సైజ్లో ఉంది, మనం సైజ్ని కూడా చేంజ్ చేయాలి. దానికోసం బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఇక్కడ చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ కస్టమ్ కలర్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా, నేను వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ పెడుతున్నాను అనమాట, లేకుంటే గ్రీన్ స్క్రీన్ అయినా పెడదాం, ఎందుకంటే మనం ఎడిటింగ్ లో ఈజీగా యూజ్ చేయొచ్చు గ్రీన్ స్క్రీన్ అయితే. సో నేను ఇక్కడ మోర్ కలర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. వన్స్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు సైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో చూసుకోవచ్చు స్టోరీ రీల్స్ కి ఒక రేషియో ఉంది. సో ఈ రేషియోని సెలెక్ట్ చేసుకొని నేను రీల్ చేయొచ్చు. బట్ నేను యూట్యూబ్ కోసం ఒక స్టోరీ క్రియేట్ చేద్దాం అనుకున్నా కాబట్టి యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ యూట్యూబ్ కి ల్యాండ్స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక క్యారెక్టర్ అయితే డిజైన్ అయితే అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ ఏం చెప్తుంది అనేది నేను రికార్డ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేద్దాం అనుకుంటున్నారు నాలాగా, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇన్స్టాగ్రామ్ కి ఒక స్క్రిప్ట్ రాసుకోండి. మీరు ఏదైతే టాపిక్ అనుకుంటున్నారో ఆ టాపిక్ మీద ఒక స్క్రిప్ట్ రాసుకోండి ఒక రీల్ కోసం. సో దెన్ ఇప్పుడు ఇక్కడ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉండండి, ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోద్ది. దెన్ ఆ వీడియో లిప్ సింక్ అయి వచ్చేస్తుంది అనమాట. ఐ మీన్ ఇక్కడ కనిపిస్తున్న క్యారెక్టర్ లిప్ సింక్ అయితే చేస్తుంది. సో ప్రెసెంట్ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే యూట్యూబ్ లో ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ ఆగంబా లాంటిది. అంత పర్ఫెక్ట్ గా యాక్యురేట్ గా అయితే చేయలేం నేను ప్రీవియస్ గా చెప్పినట్టు, బట్ మనం ట్రై చేద్దాం, చూసుకోండి అవుట్పుట్ ఎలా వస్తుందో. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇప్పుడు నేను రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక చిన్న డైలాగ్ అయితే నేను రికార్డ్ చేస్తాను. నేను వాయిస్ అయితే రికార్డ్ చేసి డన్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడింగ్ అయితే టైం పడుతుంది, మనకు కొంచెం టైం తీసుకుంటుంది. మన వాయిస్ రికార్డింగ్ అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, తక్కువ అంటే తక్కువ టైం తీసుకుంటుంది. సో నేను రికార్డ్ చేసేసాను. అండ్ ఇప్పుడు కొంచెం వెయిట్ చేద్దాం మనం.
అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు 2 ఆప్షన్స్ వచ్చాయి, డౌన్లోడ్ అండ్ ఓపెన్ ఇన్ అడోబ్ ఎక్స్ప్రెస్. ఇంకా ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఓపెన్ ఇన్ అడోబ్ ఎక్స్ప్రెస్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించినట్టయితే నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఓవరాల్ గా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది మనం ఎడిట్ చేసుకోవడానికి అన్నట్టు. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచే ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే క్యారెక్టర్ ఒకటే రీల్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, లైక్ నాలాగా నేను ఒకనే ఉంటాను, ఒకే ఫ్రేమ్ లో ఉంటాను, అలా ఇలా కదలకుండా మాట్లాడుతూ ఉంటాను. అలా మీరు రికార్డ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, డైరెక్ట్ గా ఇక్కడ నుంచే మీరు సింపుల్ గా వాయిస్ ఇచ్చేసి అండ్ దీంట్లో మీరు టెక్స్ట్ టెంప్లెట్స్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ యాడ్ చేసి మీరు షేర్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నేను మల్టిపుల్ క్యారెక్టర్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను అన్నప్పుడు ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. సో నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా, ఇలాగే గ్రీన్ స్క్రీన్ చూసా. సో నేను డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటా. సో మనకు డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో కాసేపు వెయిట్ చేద్దాం మనం. సో నాకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా, ఇంకో క్యారెక్టర్ ని క్రియేట్ చేస్తాను అన్నట్టు. నేను డిస్కౌంట్ క్లిక్ చేసుకొని ఇంకో క్యారెక్టర్, నేను 2 క్యారెక్టర్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నా కాబట్టి ఇంకో క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. నేను ప్రెసెంట్ ఒక తాత క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. సో మీరు ఇక్కడ స్క్రాల్ చేసినట్లయితే చాలా వస్తాయి. సో నేను ఈ తాత క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇక్కడ దీన్ని చిన్నగా చేస్తా అన్నట్టు. ఈ విధంగా ఇలా చేసేసి సింపుల్ గా నేను ఈ తాతకి ఒక 2 డైలాగ్స్ అయితే ఇచ్చాను కాబట్టి ఆ డైలాగ్స్ అయితే నేను ఇక్కడ రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని రికార్డ్ చేస్తా. సో ఇది కూడా అయిపోయింది, నేను డన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా అయిపోయింది అన్నట్టు. నేను ఇప్పుడు ఇది కూడా అప్లోడ్ అవుతుంది, కాసేపు టైం తీసుకుంటుంది. సో కంప్లీట్ అయితే అయిపోయింది. నేను డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుంటా. సో అర్థమైంది కదా, నేను 2 క్యారెక్టర్స్ అయితే చూస్ చేసుకున్నా. ఆ 2 క్యారెక్టర్స్ కి డైలాగ్స్ అయితే ఇచ్చాను, ఒక్కో క్యారెక్టర్స్ కి డైలాగ్స్ అయితే రికార్డ్ చేశాను అన్నట్టు సెపరేట్ గా. సో రికార్డ్ చేసే ప్రాసెస్ అయితే చూసారు కదా, సింపుల్ గా ఆ విధంగా రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోని ఎడిట్ చేయాలి అంటే వాయిస్ చేంజ్ చేయడం కానీ 2 క్యారెక్టర్స్ వీడియోస్ ఒకటే దాంట్లో మిక్స్ చేయడం కానీ ఇంకా టెక్స్ట్ అవన్నీ యాడ్ చేసే ఉంటుంది కదా, అవన్నీ యాడ్ చేసే ప్రాసెస్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడిటింగ్ కోసం నేను యూజ్ చేసే యాప్ CapCut. ఆ CapCut యాప్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు CapCut యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. గూగుల్లో హలో తేజ అని సెర్చ్ చేసి ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో CapCut అని సెర్చ్ చేయండి. ఈ విధంగా CapCut Proకి సంబంధించిన ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రీడ్ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు క్లిక్ చేసుకొని యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత CapCut యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను అనమాట కొన్ని వీడియోస్. సో ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకుంటున్నా అండ్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే యాడ్ చేస్తాను అనమాట. నేను ఫారెస్ట్ గురించి చెప్పాను కాబట్టి ఫారెస్ట్ కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నా. తర్వాత ఈ ఫోటోని అయితే కొంచెం స్ట్రెచ్ చేస్తా ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ దాన్ని మీద క్లిక్ చేసుకొని యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసుకొని మనం ఇందాక వీడియోస్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ వీడియోస్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను నేను ఒక్కోటి. వన్స్ వీడియోస్ ఇంపోర్ట్ అయ్యాక మనకు గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ స్క్రీన్ ని రిమూవ్ చేయాలి. దానికోసం ఇలా స్లైడ్ చేస్తే కింద కట్అవుట్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని క్రోమా కీ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ ని మీరు పిక్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ లో గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇంటెన్సిటీ వచ్చేసరికి ఇలా మనం తక్కువ చేసామనుకోండి అయిపోద్ది అన్నట్టు. సో నేను చూసుకున్నట్లయితే ఈ విధంగా తక్కువ చేస్తున్నా, 7, 8, 10 పెట్టుకున్నా అండ్ టిక్ మార్క్ ఇచ్చేస్తున్నా. అలాగే ఇది కూడా చేసుకుంటాను అనమాట. క్రోమా కీ ఆప్షన్కి వెళ్ళేసి కలర్ గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నా, ఇంటెన్సిటీ 10 పెట్టుకుంటా అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళిపోయింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, తాతగారు ఈ వైపు తిరుగున్నారు. సో మనం ఈ వైపు తిప్పాలి. దానికోసం ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేస్తున్నా అండ్ మిర్రర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇటు తిరిగినట్టు అయితే అయిపోయింది. సో ఇక్కడ కరెక్ట్ గా ప్లేస్ చేస్తున్నా అండ్ ఈ క్యారెక్టర్ ని కూడా ఇక్కడ కరెక్ట్ గా ప్లేస్ చేస్తున్నా. ఈ విధంగా చూసుకోవచ్చు, ఈ విధంగా సెట్ అయిపోయింది అన్నట్టు. బట్ మనము ఇలా ప్లే చేసామనుకోండి ఎలా వస్తుంది చూడండి. తాతగారు అలా తిరుగుతూ వచ్చేసామన్నమాట. మా ఇల్లు ఉంది చూసారా, ఈ విధంగా వచ్చింది. వాయిస్ కూడా నేనే రికార్డ్ చేశా కాబట్టి సేమ్ వాయిస్ వస్తుంది. కాబట్టి మనం వాయిస్ ని కూడా చేంజ్ చేయాలి. దానికోసం ఫస్ట్ దాని మీద క్లిక్ చేసుకోండి అండ్ ఇక్కడ స్లైడ్ చేయండి. ఇలా స్లైడ్ చేసినట్లయితే కింద చూసుకున్నట్లయితే వాయిస్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నో ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది. దీనికోసం మీరు VPN అయితే ఆన్ చేసుకోవాలి. నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. ఇలా రిమూవ్ చేసి నేను VPN అయితే ఆన్ చేసుకుంటా. ప్లే స్టోర్ నుండి ఏదైనా ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. VPN యాప్ ని డౌన్లోడ్ చేసుకొని VPN అయితే కనెక్ట్ చేసుకోండి. తర్వాత CapCut అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా CapCut ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నా. నేను తర్వాత మళ్ళీ వాయిస్ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ మీకు ఇలా వచ్చింది అనుకోండి, మీరు VPN కనెక్షన్ అనేది చేంజ్ చేయాలన్నట్టు. లైక్ నేను ఇక్కడ చూసుకున్నట్టు యునైటెడ్ స్టేట్ డాలర్స్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని యునైటెడ్ స్టేట్స్ లో నేను శాన్ జోస్ లేదా లాస్ ఏంజలస్ క్లిక్ చేసుకున్నా అండ్ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇలా మీకు ఒకవేళ వర్క్ అవ్వకపోతే మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండండి ఈ VPN లొకేషన్ అనేది. చూసుకోవచ్చు నాకు కనెక్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను CapCut అయితే ఓపెన్ చేస్తున్నా. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వచ్చాయి అన్నట్టు. ఇక్కడ మీకు ఎల్ఫ్, హై, లో మీకు ఇవన్నీ
ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది చూసుకున్నట్లయితే ఇవి కూడా ఉంటాయి. క్లిక్ చేసినట్లయితే ఇది అప్లై అయింది అనుకోండి, వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ లో నెట్వర్క్ సరిగ్గా లేదు, అందుకే ఇది లోడ్ అవుతున్నట్టు నేను సైడ్ కి చేసి ఇది పెట్టుకుంటున్నా, ఎల్ఫ్ పెట్టుకుంటున్నా. ఊరికే అలా తిరుగుతూ వచ్చేసామన్నమాట. ఈ పక్కనే మా ఇల్లు ఉంది. చూసారా, ఈ బాయ్ వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది. నేను టిక్ మార్క్ పెడుతున్నా, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇది కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకుంటా అన్నట్టు. లైక్ ఈ పిల్లోడు మాట్లాడతాడు, ఈ తాతగారు సైలెన్స్ ఉండాలన్నట్టు. సో అలా పెట్టుకోవాలంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ స్పీడ్ వచ్చేసరికి నేను 0 పెట్టుకుంటా, లైక్ 0.1 పెట్టుకున్నా. ఇలా పెట్టుకొని టిక్ మార్క్ పెట్టుకున్నా. ఇప్పుడు పిల్లోడు మాట్లాడతాడు చూడండి. తాతగారు ఈ అడవిలో ఇక్కడ మీరేం చేస్తున్నారు? చూసారా, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని క్లిక్ చేసుకొని స్పీడ్ చేస్తున్నా. స్పీడ్ చేసేసి ఇప్పుడు స్పీడ్ ఆప్షన్కి వెళ్ళేసి ఈ స్పీడ్ ని నార్మల్ చేసేస్తా అన్నట్టు. ఇందాక చేసినట్టే స్పీడ్ ని నార్మల్ చేస్తా, 1x పెట్టేసా. అండ్ ఇప్పుడు మనం ఈ అబ్బాయి సైలెంట్ ఉండాలి. తాతగారు మాట్లాడినప్పుడు ఈ అబ్బాయి సైలెంట్ ఉండాలి కాబట్టి ఈ అబ్బాయిని కట్ చేసి దీన్ని క్లిక్ చేసుకొని స్పీడ్ వచ్చేసరికి 0.1 పెట్టుకున్నా, టిక్ మార్క్ ఇచ్చేసా. ఇప్పుడు తాతగారు మాట్లాడతారు, దెన్ అబ్బాయి వచ్చేసరికి సైలెంట్ ఉంటాడు. సో ఒకసారి ప్లే చేద్దాం. ఊరికే అలా తిరుగుతూ వచ్చేసామన్నమాట. ఈ పక్కనే మా ఇల్లు ఉంది. సో ఈ వరకు వచ్చింది. బట్ మనం వాయిస్ చేంజ్ చేయాలి, తాత వాయిస్ రావాలి కాబట్టి నేను మళ్ళీ వాయిస్ ఎఫెక్ట్స్ లోకి వెళ్తాను. అండ్ ఇప్పుడు ఎల్ఫ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం చేంజ్ చేస్తాను అటు ఇటు. ఊరికే అలా తిరుగుతూ వచ్చేసామన్న. ఈ పక్కనే మా ఇల్లు. ఊరికే అలా తిరుగుతూ వచ్చేసామన్నమాట. కొంచెం అయితే చేంజ్ అయింది వాయిస్. సో మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి అన్నట్టు వాయిస్ ని. వచ్చేసామన్నమాట. ఈ పక్కనే మా ఇల్లు ఉంది. సో నాకైతే ఓకే అనిపించింది. సో ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేద్దాం. తాతగారు ఈ అడవిలో ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఊరికే అలా తిరుగుతూ వచ్చేసామన్నమాట. ఈ పక్కనే మా ఇల్లు ఉంది. సో ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అబ్బాయి మాట్లాడన్నట్టు. సో నేను అబ్బాయిని 0.1 ఉంది కదా, 1x చేస్తున్నా. తర్వాత ఈ తాతను వచ్చేసరికి 0.1 చేస్తా. ఇప్పుడు అబ్బాయి మాట్లాడాలి కాబట్టి వచ్చారా, ఇంకా ఎవరైనా వచ్చారా? సో ఈ విధంగా సెట్ చేసుకున్నా. ఇలా మీరు అన్ని ప్రాపర్ గా కట్ చేసుకుంటూ వెళ్ళండి అన్నట్టు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేసి మీకు కట్ చేసి చూపిస్తాను. సో గైస్ నేను టోటల్ గా ఎడిట్ చేశాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. తాతగారు ఈ అడవిలో ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఊరికే అలా తిరుగుతూ వచ్చేసామన్నమాట. ఈ పక్కనే మా ఇల్లు ఉంది. వచ్చారా, ఇంకా ఎవరైనా వచ్చారా? ఒక్కనే వచ్చాను. చూసారా, ఈ విధంగా వచ్చింది అన్నట్టు. నేను ఎక్కువ డైలాగ్స్ ఇవ్వలేదు, అందుకే ఇలా వచ్చింది. మీరు మంచిగా డైలాగ్స్ ఇచ్చే కనుక సో ఇంకా చేసుకోవచ్చు. ఫ్రేమ్ మార్చుకోండి. ఇప్పుడు నేను అడవిలో పెట్టాను, అండ్ ఇంకా మీరు స్కూల్లో పెట్టచ్చు, మీరు ఏదైనా పెట్టచ్చు. ఇప్పుడు ప్లస్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇంకో ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టేసి పెట్టచ్చు అన్నట్టు. సో అలా మీకు నచ్చినట్టు ఎడిటింగ్ లో చేసుకోవచ్చు అన్నట్టు. మంచిగా ఎడిట్ చేస్తే ప్రాపర్ గా వస్తుంది. ఓకేనా? సో వాయిస్ వచ్చేసరికి ఇలా చేంజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమంటారంటే గర్ల్స్ వాయిస్ ప్రాపర్ గా రావట్లేదు అంటారు. సో మీరు ఇక్కడ చూసుకోండి, వాయిస్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి చూడండి. ఒకవేళ గర్ల్స్ వాయిస్ కనుక పర్ఫెక్ట్ రాకపోయింది అనుకోండి, నేను ఇంకొక వెబ్సైట్ అయితే చెప్తాను. బట్ ఆ వెబ్సైట్ లో కొంత లిమిట్ అయితే ఉంటుంది అన్నట్టు. 18 సెకండ్స్ క్లిప్ ని మాత్రమే మనం వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా మనకు ఫ్రీ అకౌంట్ వస్తుంది. ఫ్రీ అకౌంట్ కొన్నిసార్లు మాత్రమే వాయిస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ ఏంటి అంటే ఇలా 11 labs అనేసి సంథింగ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు 11 labs అని సెర్చ్ చేయండి, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మీ వాయిస్ అయితే అప్లోడ్ చేయాలి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడ చాలా రకాల క్యారెక్టర్స్ అయితే ఉంటాయి ఈ విధంగా. సో మీరు ఇక్కడ నుంచి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు కావాలంటే అమ్మాయి అంటే అమ్మాయి, అబ్బాయి అంటే అబ్బాయి, చాలా మంది ఉంటారు. సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద మీకు టైట్ రాసి కూడా జనరేట్ క్లిక్ చేసుకోవచ్చు. ఏమైనా తెలుగులో రాసి జనరేట్ చేయొచ్చు. లేదనుకుంటే వాయిస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ స్పీచ్ టు స్పీచ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి వాయిస్ ని కూడా యాడ్ చేయొచ్చు. రికార్డ్ వాయిస్ మీరు క్లిక్ చేసుకొని రికార్డ్ చేయొచ్చు. లేదనుకుంటే ఆల్రెడీ రికార్డ్ చేసిన వాయిస్ ఉంటే ఆ వాయిస్ ని ఇక్కడ అప్లోడ్ చేసి జనరేట్ చేయొచ్చు. సో అమ్మాయి లాగా ఒక వాయిస్ అయితే జనరేట్ చేయొచ్చు. బట్ మళ్ళీ చెప్తున్నా, దీంట్లో లిమిట్ అయితే ఉంటుంది అన్నట్టు. సో అర్థమైంది కదా, ఈ విధంగా మీరు సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. క్యాప్ కట్ లో కానీ, కైన్ మాస్టర్ లో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. సో మీకు ఎడిటింగ్ స్కిల్ ఒక్కటి ప్రాపర్ గా ఉంటే సరిపోతుంది. యూట్యూబ్ లో సెర్చ్ చేయండి క్యాప్ కట్ ఎడిటింగ్ అనేసి, చాలా ట్యూటోరియల్స్ వస్తాయి. మీరు చాలా నేర్చుకోవచ్చు ఇంకా. సో ప్రాపర్ గా ఎడిట్ చేసి ఇదే వీడియోని నేను యూట్యూబ్ లో పెట్టాను అనుకోండి, నాకు చాలా లైక్స్ వస్తాయి. అండ్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని ఇదే ఒక రీల్ లాగా చేసి నేను ఇన్స్టాలో పెట్టాను అనుకోండి, మంచిగా రీచ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం ఇన్స్టా రీల్ లాగా క్రియేట్ చేద్దాం. దానికోసం రేషియో ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ 9:16 దాన్ని మీరు క్లిక్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను ఫుల్ విడ్త్ చేస్తున్నా. ఈ విధంగా ఇలా చేస్తాను. ప్రాపర్ గా ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. నేను నార్మల్ గా పెట్టాను, బట్ ఇమేజ్ మంచిగా ఉంటే మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను చూసుకోవచ్చు, ఈ తాతగాని మంచిగా పెద్దగా చేస్తాను. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు, దీన్ని కూడా పెద్దగా చేస్తున్నా, అంటే వీన్ని కూడా పెద్దగా చేస్తున్నా. ఇప్పుడు రీల్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో దీన్ని మనం రీల్ లాగా క్రియేట్ చేసుకొని మంచిగా టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడు, ఇతను ఏం మాట్లాడుతున్నాడు
మాట్లాడుతున్నాడు అన్నది టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రాయొచ్చు అన్నట్టు ఈ టాప్ పాయింట్ లో. అండ్ ఇక్కడ తాతగారు ఏం మాట్లాడుతున్నారు అన్నది ఈ టాప్ పాయింట్ లో రాస్తే కనుక చూసే వాళ్ళందరికీ ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. సో ఈ విధంగా మంచిగా ఒక రీల్ క్రియేట్ చేసుకొని ఇక్కడ పైన ఆరో మార్క్ దాని మీద క్లిక్ చేసుకొని క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. సో వీడియో అనేది మీ గ్యాలరీ అయితే సేవ్ అయిపోద్ది. సో గైస్ ప్రాసెస్ అయితే అర్థమైంది కదా. నేను రికార్డ్ చేసే ప్రాసెస్ చూపించాను అండ్ దాన్ని ఎడిట్ చేసే ప్రాసెస్ చూపించాను. ఇప్పుడు మీకు ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశారనుకోండి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లాగా అప్లోడ్ చేయండి. మంచిగా టైటిల్ ఇవ్వండి, కింద హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి అండ్ ఈజీగా అప్లోడ్ చేసేయండి. నేను ఫర్దర్గా ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనేసి ప్రాపర్గా చెప్దాం అనుకుంటున్నా. ఒక ఫుల్ కోర్స్ లాగా చేద్దాం అనుకుంటున్నా. సో ఆ ఫ్రీ కోర్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అండ్ మీరు యూట్యూబ్ కోసం ఒక వీడియో క్రియేట్ చేస్తుంటే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. మంచి థంబ్నెయిల్, టైటిల్ అవన్నీ ఇచ్చేసి అప్లోడ్ చేయండి. అండ్ యూట్యూబ్కి సంబంధించి కూడా ఒక ఫుల్ ఫ్రీ కోర్స్ నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. లైక్ ఛానల్ క్రియేట్ చేసే ప్రాసెస్ నుంచి కస్టమైజేషన్ ప్రాసెస్, వీడియో అప్లోడ్ చేసే ప్రాసెస్, మానిటైజేషన్ ప్రాసెస్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు అడగచ్చు, మనం ఈ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాం, మనం మనీ ఎలా వస్తాయనేసి. మనీ ఎలా వస్తాయో క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజు మీరు వీడియోని క్రియేట్ చేశారు, అది ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు, మనీ వస్తాయా? డెఫినెట్ గా రావు. సో మీరు కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేయండి. రెగ్యులర్ గా ఒక వీడియో అప్లోడ్ చేయండి. ఒక 2 months పాటు అప్లోడ్ చేస్తూ ఉండండి. మీకు డెఫినెట్ గా రీచ్ వస్తుంది. ఒకసారి మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇన్ని పేజెస్ అయితే ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకుంటూనే ఫాలోవర్స్ ని, సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేస్తున్నారు. సో వాళ్ళగా మీరు కూడా ఒక మంచి ఫాలోవర్స్ బేస్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, లైక్ 10,000 20,000 సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ మీకు వచ్చారనుకోండి, దెన్ దాంతో మీరు ఈజీగా మనీ సంపాదించవచ్చు. అది ఎలా అన్నది క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు ప్రాక్టికల్ గా చేసి చూపించాలంటే నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఫస్ట్ స్టెప్, మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. మనం ఎలా అయితే కంటెంట్ క్రియేట్ చేస్తున్నామో అలానే ఒక ప్రోడక్ట్ గురించి అదే క్యారెక్టర్ పెట్టి ఒక వాయిస్ అయితే రికార్డ్ చేయాలి. లైక్ నేను నా ఇన్స్టా ప్రొఫైల్లో నేను ఎలా అయితే చెప్తున్నానో అలా అన్నమాట. అప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు అందులో నుంచి కొంతమంది తీసుకుంటారు. సో తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ కి అఫిలియేట్ లింక్ ఇచ్చారు కాబట్టి మీరు ఆ లింక్ త్రూ మీరు మనీ అయితే ఏం చేసుకుంటారు, ఐ మీన్ కమిషన్ అయితే వస్తుంది. ఆ లింక్ ని మీరు మీ బయోలో ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి స్పాన్సర్షిప్స్ వస్తాయి. మీరు మంచిగా ఫాలోవర్స్ గ్రోత్ పెంచుకున్నారు అనుకోండి, మీకు వ్యూస్ బాగా వస్తున్నాయి, ఫాలోవర్స్ బాగున్నారు అనుకోండి, డెఫినెట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీకు ప్రమోషన్స్ ఇస్తారు. లైక్ ఒకవేళ మీకు ప్రమోషన్స్ రావట్లేదు అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద 3 యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి ప్లే స్టోర్ లో. వాటిలోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నాకు ఇంత ఫాలోవర్స్ బేస్ ఉంది, ఇది నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేసి మీరు అప్లై చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ నుండి అప్రూవల్ వచ్చింది అనుకోండి, మీరు ఆ రీల్ క్రియేట్ చేసి ఆ స్టోరీ పెట్టైనా మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. మీరు కొన్ని రీల్స్ లలో చూసే ఉంటారు, లైక్ బెట్టింగ్ యాప్ కి సంబంధించింది ఒక లోగో రన్ అవుతూ ఉంటుంది, అవన్నీ ప్రమోషన్ వీడియోస్ అన్నట్టు. జస్ట్ వాళ్ళ లోగో అప్లై చేసుకున్నందుకే వాళ్ళకి అమౌంట్ అయితే ఇస్తున్నారు. లైక్ ఒక రీల్ కి 200 100 అలా ఇస్తున్నారు. మీరు ఇన్స్టాలో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే తెలీదు, బట్ ఇది కూడా ఒక ప్రమోషన్ మెథడే. అండ్ ఇంకా చాలా వేస్ ఉన్నాయి ఇన్స్టా నుంచి మనీ ఏం చేసుకోవడానికి. బట్ ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఈ 2 మెథడ్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి. మీకు ఇంకా ఇన్స్టా నుంచి మనీ ఎలా ఏం చేయాలో క్లియర్ గా తెలియాలంటే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఇది గైస్ ఓవరాల్ గా వీడియో అన్నమాట. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకున్నా. వీడియో ఎలా రికార్డ్ చేయాలి, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, దాన్ని ఎలా అప్లోడ్ చేయాలనే ప్రాసెస్ ని, అండ్ మనీ ఎలా వస్తాయనేసి కూడా క్లియర్ గా చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.